అందరికీ నమస్తే. ప్రభుత్వం పెద్ద టెన్షన్‌లో కనిపిస్తుంది. ఏం టెన్షన్ అంటే రైతు భరోసా టెన్షన్. ఆల్రెడీ ఒక సీజన్ రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. రెండో సీజన్ ఇస్తామని రెడీ అయ్యిండ్రు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ఇస్తామంటున్నారు. దానికోసమని 400 ఎకరాలు 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు ప్రస్తుతం గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. కానీ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు రూల్స్ పెట్టకపోతేనేమో 10,000 కోట్ల రూపాయలు ఒక సీజన్కే సరిపోతాయి. ఎందుకంటే రూల్స్ పెట్టకపోతే దాదాపు 70 లక్షల మంది రైతులకు 40 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది. 7,500 రూపాయలు ఇవ్వాలి. గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చింది. 5,000 రూపాయలు ఇచ్చినప్పుడే సీజన్కి 7,500 రూపాయలు అయినాయి. ఇప్పుడు వాళ్ళందరికీ ఇవ్వాలంటే 10,000 కోట్ల రూపాయలు కూడా సరిపోవు. బహుశా 12,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్తున్నారు. కానీ ఉన్న పైసలు మొత్తం రైతు భరోసాకి ఇచ్చే ధైర్యం ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు. కానీ ఏమైనా రూల్స్ పెడదామంటేనేమో టెన్షన్ అవుతుంది. రుణమాఫీ లాగానే రైతు భరోసాకు కూడా కండిషన్స్ పెట్టాలని కొన్ని కండిషన్స్ను ఆల్రెడీ తెర మీద తీసుకొచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన స్కీమ్ రూల్స్ ఏమైతే ఉన్నాయో సేమ్ స్కీమ్స్ అమలు చేద్దామని ఫస్ట్ అనుకున్నారు. అట్లా అమలు చేస్తే 29 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా వస్తుంది. కానీ రైతులు ఊరుకుంటారా? రైతులు రుణమాఫీ విషయంలోనే రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం ఫేస్ చేసింది. ఇప్పుడు రైతు భరోసా విషయంలో రూల్స్ పెట్టకపోతేనేమో పైసలు లేవు, రూల్స్ పెడితేనేమో సగానికి సగం మంది రైతులకు రైతు భరోసా రాదు. ఇప్పుడు రైతు భరోసా రాకపోతే రైతులు ఊరుకుంటారా? పంట వేసిన వాళ్ళకే ఇస్తాం, లేకపోతే కుటుంబం యూనిట్గా రేషన్ కార్డు యూనిట్గా చూసుకొని కుటుంబంలో ఒక్కరికే ఇస్తాం, 2 సంవత్సరాలు ఐటీ కడితే ఇవ్వం, కారు ఉంటే ఇవ్వం, లోన్ ఉంటే ఇవ్వం, ఇట్లాంటి చాలా రూల్స్ను తెర మీద తీసుకొచ్చే ఉపాయంలో ఉంది. నిజానికి వీళ్ళు ఇన్ని రోజులు ఈ రైతు భరోసా కోసం వెయిట్ చేసింది కూడా ఈ రూల్స్ను జనాలకు చెప్పలేకనే. ఈ రూల్స్ కనుక జనాలకు చెప్తే జనాల నుంచి తీవ్రమైన అసంతృప్తి వస్తుంది. ప్రభుత్వం మీద ఇప్పటికే రైతులంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసే వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు రైతు భరోసా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందా? ఇప్పుడు ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదంటారు, ఇస్తేనేమో మొత్తం అందరికీ ఇచ్చే అవకాశం లేదు. గత ప్రభుత్వంలో 25,000 కోట్ల రూపాయలు వేస్ట్ అయినాయి. చెట్లకి ఇచ్చిండ్రు, పుట్టలకి ఇచ్చిండ్రు, పెట్రోల్ బంకులకు ఇచ్చిండ్రు, హైవేలకు ఇచ్చిండ్రు అని ఎన్ని చెప్పినా ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారనేదే లెక్క. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు అసలు కండిషన్స్ లేకుండా ఇచ్చే అవకాశాలు లేవు. కండిషన్స్ పెడితేనేమో రైతులు రోడ్లు ఎక్కి మళ్ళీ నిరసనలు తెలిపి ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికే ప్రభుత్వం భయపడుతుంది. ఇప్పుడు రైతులను ఎట్లా నచ్చ చెప్పాలి? రైతులకు కండిషన్స్ పెట్టక తప్పదు, రైతు భరోసాలో కట్ చేయక తప్పదు, పెట్రోల్ బంకులకో హైవేలకో ఇవ్వమని ఎవరు చెప్పరు. కానీ పండించే రైతుకి అయితే ఇవ్వాలి కదా. పంట వేసినా వేయకున్నా రైతులకు రైతు భరోసా గతంలో వచ్చింది. ఇప్పుడు పంట వేయాలన్న కొత్త కండిషన్ తీసుకొచ్చిండ్రు. రైతు భరోసా ఇచ్చేదే పంట కోసం. మీరు రైతు భరోసా ఇస్తేనే రైతు విత్తనాలను కొనుక్కుంటాడు, ఎరువులను కొనుక్కుంటాడు, కూలీలకు దానికి దీనికి స్టార్టింగ్ దుక్కి దున్నునికి అన్నిటికీ డబ్బులు ఖర్చు అవుతాయి. దానికోసమని వాళ్ళకు ఈ సీజన్కు ఒక 10 రోజుల ముందు నుంచే రైతు బంధు రైతు భరోసా ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మీకు పంట వేసిన తర్వాత ఇస్తామంటున్నారు. పంట వేయాలంటే నీళ్ళు ఉండాలి. ఇప్పుడు ఎండాకాలంలో నీళ్ళు అందరికీ అందుబాటులో ఉండవు, సగానికి సగం మందికి నీళ్ళు అవైలబుల్ ఉండవు. కాబట్టి పంట తగ్గిపోతుంది. ఈ పంట తగ్గిపోయింది కదా, మీరు పంట వేయలేదు కాబట్టి మేము ఇయ్యము అన్న రూల్స్ కనుక అమలు చేస్తే దాదాపు 70% రైతులకు రైతు భరోసా రాదు. కానీ ఇప్పుడు తక్కువ మందికి ఇచ్చి ఎక్కువ మందికి డబ్బులు రాకపోతే, తక్కువ మందికి ఇచ్చి ఎక్కువ మందికి రైతు బంధు రైతు భరోసాను ఇవ్వకపోతే ఆ రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి వస్తుంది. ఇప్పటికే ఎలక్షన్స్ 3 ఆల్రెడీ వచ్చింది. సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎలక్షన్స్ నిర్వహించడానికే అంత మ్యాప్ రెడీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి నెలలో ఈ ఎలక్షన్స్ జరపాలని అనుకుంటున్నది ప్రభుత్వం. కానీ ఇప్పుడు రైతు భరోసాలో కట్ చేసి మొత్తం కొంతమందికి ఇచ్చినామని చెప్పుకునే అవకాశం లేదు. ఇప్పటికీ రుణమాఫీ కాని వాళ్ళు రైతులు ఇంకా ఇప్పటికీ ఇస్తారేమో, రుణమాఫీ అవుతుందేమో అని ఎదురు చూస్తున్నారు. దాదాపు 60% రైతులకు రుణమాఫీ కాలేదు. ఎలిజిబిలిటీ ఉన్నా కాలేదు. ఎలిజిబిలిటీ ఉన్నా అంటే ఈ రేషన్ కార్డు ఆధారంగా తీసుకొని ఒక రేషన్ కార్డును కుటుంబంగా పరిగణిస్తే చాలామందికి ఎలిజిబిలిటీకి వెళ్ళి లేచిపోయినారు. వాళ్ళందరూ ఇంకా వస్తుందేమో చూస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారేమో అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు? రుణమాఫీ క్లోజ్ అయిపోయింది, రుణమాఫీ ఇచ్చే అవకాశం లేదు, చేయాల్సిన వరకు మేము రుణమాఫీ చేసినాం, అందరికన్నా మేమే ఎక్కువ మంది రుణమాఫీ చేసినాం, అందరికన్నా మేమే ఎక్కువ 1,000 కోట్ల రుణమాఫీ మేము చేసేసినాం అని చెప్పి రేవంత్ రెడ్డి రుణమాఫీ క్లోజ్ చేసిండ్రు. చాలామంది రైతులు అంటున్నారు మాకు అకౌంట్లో ఇంకా ఇప్పటికి లోన్లు ఉన్నాయి, ప్రభుత్వం ఏమో రుణమాఫీ మూసేసింది అంటున్నారు,
లేట్ చేస్తే ఇంట్రెస్టులు కట్టే అవకాశం ఉంటుంది, ఇంట్రెస్టులు మీద పడతాయి, కాబట్టి తొందరగా కట్టుకుంటే బెటర్, కానీ పైసలు లేవు అన్న ఒక బెంగ ప్రస్తుతం రైతుల్లో ఉంది. కనీసం రైతు భరోసా కూడా రాకపోతే, రుణమాఫీ లేక రైతు భరోసా రాక రైతులు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నది. దానికే ప్రభుత్వం భయపడుతుంది. రైతులు చాలామంది ఎలిజిబిలిటీ లేదని, రూల్స్ అని, కండిషన్స్ అని వాళ్ళకు రైతు భరోసా ఇవ్వకపోతే వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకతను ఎట్లా ఫేస్ చేయాలి. రేపు ఎలక్షన్స్లో కూడా ఇది తీవ్రమైన వ్యతిరేకత చూపే అవకాశం ఉంటుంది. ఎలక్షన్స్లో రైతు భరోసా రాకపోతే ఒక్క ఇంట్లో 4 ఓట్లు వేసుకున్నా కూడా మీరు 50% ఇవ్వకపోతే, మన దగ్గర ఉన్న 70 లక్షల మంది రైతుల్లో 35 లక్షల మంది రైతులకు ఇవ్వకపోతే 35 × 4 అట్లా వేసుకుంటే దాదాపు 1.5 కోటి మంది అవుతారు. అంటే సగం తెలంగాణ జస్ట్ రైతు భరోసా వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రైతు భరోసా ఇస్తే ఒక ప్రాబ్లం ఉంది, ఇవ్వకపోతే ఒక ప్రాబ్లం ఉంది, సగం ఇస్తే ఇంకొక ప్రాబ్లం ఉంది, మొత్తం ఇస్తే ఇంకొక ప్రాబ్లం ఉంది. ఈ రైతు భరోసా అనేది ఎట్లయిపోయిందంటే డూ ఆర్ డై. మనం ఏం చేసినా అది తీవ్రమైన వ్యతిరేకతను కూడా కట్టుకోవడమే. ఆల్రెడీ దీని మీద మంత్రివర్గంలో లేకపోతే రకరకాల మంత్రుల మధ్య చర్చలు జరిగినాయండి. 70 లక్షల మంది రైతులకు ఇచ్చినా ఇంకా రాని వాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా అసంతృప్తితోనే ఉంటారు. సేమ్ టైం అందరికీ రైతు బంధు, రైతు భరోసా ఇచ్చినా వాళ్ళందరూ కాంగ్రెస్కే ఓటేస్తారని గ్యారంటీ లేదు. కేసీఆర్ రైతు భరోసా అందరికి ఇవ్వలేదా? రైతు బంధు ఇవ్వలేదా? ఇస్తే అందరూ కేసీఆర్కి ఓట్లు వేసిండ్రా? మరి ఇప్పుడు కూడా అంతే, ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు వేసేతోళ్ళకి వేస్తారు. అంతేగాని మనం అనవసరంగా టెన్షన్ పడి ఓట్లు వేయరమోనని అందరికీ రైతు బంధు, రైతు భరోసా ఇవ్వడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సేమ్ టైం ఆ ఓట్లని మనకే వస్తాయని గ్యారంటీ లేదు అనే చర్చ కాంగ్రెస్లో ఉంది. కానీ రైతు భరోసా రాని రైతులు 100% కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేస్తారు. వ్యతిరేకతతో ఆ కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉండే అవకాశం ఉంది. పోనీ రైతు భరోసా తీసుకున్న వాళ్ళే ఉన్న కాంగ్రెస్కి ఓటేస్తారా అంటే దానికి గ్యారంటీ లేదు. అది కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ. ఇది కేసీఆర్ అందరికి ఇచ్చినా ఓటు వేయలేదు. మనం ఇప్పుడు కొద్దిమందికి ఇచ్చినంత మాత్రాన ఆ కొద్దిమంది కాంగ్రెస్కి వేస్తారు గ్యారంటీ లేదు. కాబట్టి ఈ రైతు భరోసా అనే ఒక గండాన్ని ఎట్లా దాటాలి, ఈ రైతు భరోసా అనే గండం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లా ఇబ్బందిగా మారుతుందన్న టెన్షన్ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉంది. 4వ తేదీన క్యాబినెట్ సమావేశం పెట్టి దానికి ఏదో రూల్స్ అండ్ కండిషన్స్ ప్రకటిద్దామని చూస్తున్నారు. కానీ ఏ రూల్స్ అండ్ కండిషన్స్ ప్రకటించినా అది రైతులకు రైతు బంధు, రైతు భరోసా కట్ చేయనికే తప్ప వాళ్ళకి ఇయ్యనికే కాదు. ప్రభుత్వాలు స్కీమ్స్ ఇయ్యనికే కండిషన్స్ పెట్టాలి, కానీ ఇక్కడ కట్ చేయనికే కండిషన్స్ పెడుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి రైతు భరోసా అనే గండం కాంగ్రెస్కు పెద్ద గుదిబండగా మారింది. దాన్ని ఎట్లా గట్టెక్కాలనే టెన్షన్ ప్రస్తుతం ప్రభుత్వంలో కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.